టీపీ గూడూరు మండలంలో 8 గ్రామాల్లో పేదలకు గత 20 సంవత్సరాలుగా భూములు ఇవ్వడం జరిగింది. ఏనాం భూములు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా కరెంటు లేదు, భూమి మీద హక్కు లేదు, శిస్తు లేదు, ఏమీ లేని పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీపీ గూడూరు మండలంలో ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి అర్జీ ఇచ్చి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఇచ్చారు. నేటికి ఇచ్చిన అర్జీలు బుట్ట దాఖలు అవుతున్నాయి కానీ ప్రజల సమస్యలు, దళితుల సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారమైన పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవాలని చెప్పి మేము రావడం జరిగింది ఆ మండలం నుంచి. అయితే కలెక్టర్ గారు బిజీగా ఉన్నందువల్ల రెవెన్యూ ఆఫీసర్కి అర్జీ ఇచ్చాం. రెవెన్యూ ఆఫీసర్ కలెక్టర్కి ఇస్తే మంచిది, అయినా నేను కలెక్టర్ గారితో చెప్పి పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 20 సంవత్సరాల నుంచి ఆ భూములు ఇచ్చిన వాళ్ళు, భూములు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా ముసలి వాళ్ళు అయిపోయినారు. భూమి పైన హక్కు లేకుండానే వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కుటుంబంలో ఏదైనా ఇబ్బంది అయినా సరే అమ్ముకొని మొగుడికి ఆరోగ్యం చూపించుకోవాలన్నా, బిడ్డకు ఆరోగ్యం చూపించుకోవాలన్నా, ఒక పెళ్లి చేసుకోవాలన్నా ఇబ్బంది అయిన పరిస్థితి. నేటికి హక్కు లేకుంటే ఎవరు దాన్ని ఏమొస్తుంది? అందుకని ఇప్పటికైనా కలెక్టర్ గారు ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది దళితులకు న్యాయం చేయండి, ఎస్సీ ఎస్టీ భూములు ఇవ్వండి, హక్కు కల్పించమని చెప్తుంది. చెప్పే మాటలు గాలికి పోతుండే. అందుకని ఇప్పటికైనా కలెక్టర్ గారు పరిశీలించి టీపీ గూడూరు మండలంలో 8 గ్రామాలు పేడూరు, కృష్ణారెడ్డిపాలెం, పాపిరెడ్డిపాలెం, ఇసుకపాలెం, కామాక్షానం ఈ గ్రామాలన్నింటిలో కూడా దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే వాళ్ళకి హక్కు కలిగించి కరెంట్ ఇచ్చి వాళ్ళకి జీవనానికి, వాళ్ళ కుటుంబానికి అభివృద్ధి దానికి కలెక్టర్ గారు సహకరించి ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారిని కోరుతున్నాం.